भगवान् श्रीकाळहस्ती भक्तकन्नप्पसेविता राहुकेतु दोषहरा वायुलिंग नमो नमः। ఓం విద్వేక శివరాత్రి పర్వదిన సందర్భంగా దివ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తిలో నిర్వహింపబడుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా ఈనాడు హరికథాగానాన్ని వినడానికి విచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ కూడా నా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మానవుడికి శాంతి, సుఖం, సౌఖ్యం ఈ మాటలు వింటుంటాం మనం. మరి ఇవన్నీ కావాలంటే మహాకవి మాటల్లోనే నిజమైనటువంటి సౌఖ్యం ఏమిటంటే, దినము చిత్తములో సువర్ణముఖరీ తీర ప్రదేశమ్రకానన మధ్యోపల వేదికాగ్రమున ఆనందంబునన్ పంకయాసన నిష్టన్ నిను చూడగన్న అదివో సౌఖ్యంబు లక్ష్మీ విలాసిని లక్ష్మీ విలాసిని మాయా నటనల్ సుఖంబులగునే సుఖంబులగునే శ్రీకాళహస్తీశ్వర అన్నారు. అంటే భక్తి గనక లేకపోయినట్లయితే మానవుడికి సుఖం లేదు, సౌఖ్యం లేదు, శాంతి లేనే లేదు అని అర్థం చేసుకోవాలి. ప్రతి భక్తుడు కూడా శాంతి సౌఖ్యాల కోసం ఇటువంటి హరికథాగానాన్ని వింటే ఆ భగవంతుడు వారి ఎడల కరుణాళుడై సర్వ సౌఖ్యములు కూడా చేకూరుస్తాడని దీని భావం. అటువంటి కరుణాళుడైనటువంటి కాళహస్తీశ్వరుని యొక్క దేవేరి, అదే అర్ధాంగి అందాం, జ్ఞానప్రసూనగా ఇచ్చట పూజలు అందుకుంటున్నది ఆ జ్ఞానప్రసూనాంబిక. అరవిందంబుల వంటి కన్నుగవతో ఆస్యాన చిర్నవ్వుతో హరినీలంబుల బోలు ముంగురులతో అజ్ఞాన విధ్వంసివై వరభక్తాళికి కొంగు బంగరగుచున్ వరభక్తాళికి కొంగు బంగరగుచున్. అంటే ప్రతి భక్తుడికి కూడా కొంగు బంగారం అంటాం చూడండి తెలుగులో మనం. అట్లా ఉంటూ భక్తులందరినీ కూడా కరుణించాలనేటువంటి ఉద్దేశంతో ఆమె ఇక్కడ వెలిసింది. ఇక్కడ విచిత్రమేమిటంటే, కేవలం క్రిమికీటకాదులకే కాకుండా అజ్ఞానాంధుడైనటువంటి మూఢుడైనటువంటి బోయవాడు, అదే తిన్నడు భక్త కన్నప్పన్నమాట. అటువంటి కన్నప్పకు కూడా ఏ విధంగా ఈ కాళహస్తీశ్వరుడు మోక్షాన్ని ప్రసాదించాడో కూడా మనం తెలుసుకోవాలి.
శివయ్య 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 నా శివయ్య శివయ్య ఓ శివయ్య శివయ్యో నా శివయ్య శ్రీకాళహస్తీశ్వరయ్య శ్రీకాళహస్తీశ్వరయ్య శివయ్య 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 నా శివయ్య శ్రీకాళహస్తీశ్వరయ్య నీ యవ్వారం ఏందయ్య శివయ్య శివయ్య నిదరమోవు తిండి తినవు నిమ్మలంగా ఉండవు ఎప్పుడు భక్తుడు అంటావు ఏదోలో కాలంటావు శివయ్య నా శివయ్య శివయ్య నా శివయ్య అడిగితే చాలంట అట్ట ఇచ్చేత్తవంట ఇచ్చి ఇచ్చి నీ చేయి అరిగిందంట గా సంగతి తలుచుకుంటే గుండె కలుపుమంటదయ్య గదిమ్మని గిదిమ్మని అస్సలు నిన్నడగనయ్య శివయ్య నా శివయ్య శివయ్య నా శివయ్య పికారిగా తిరుగుతావు పిచ్చమెత్తి తింటవంట నేనున్నా గదయ్య ఓ శివయ్య నీకింత కర్మ ఎందుకంట శివయ్య నా శివయ్య నీ తిండి తిప్పలన్నీ నే చూసుకుంటాను మా రాజల్లే నిన్ను సేవించుకుంటా శివయ్య 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 ఎప్పుడు తిన్నావో ఏమో మారాము చేయకయ్య శివయ్య చచ్చి నీ కడుపున పుడత శివయ్య 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 శంభో కన్నయ్య శ్రీకాళహస్తుల వలె నీ భక్తి ప్రపత్తులతో అమందానందము కలిగించి నా కన్నుకు నీ కన్నును సమర్పించిన నీవు ఇకపై భక్త కన్నప్ప అన్న పేరుతో వర్ధిల్లెదవుగా. మీ భక్తికి నిదర్శనంగా మీ అందరి రూపాలతో స్వయంభు వాయులింగేశ్వరుడునై అవతరించి అద్వైత సిద్ధిని కలిగిస్తాను. వెలసిన శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రం సాక్షాత్తు దక్షిణ కైలాసమై ముక్తిదాయకమై రాహు కేతు పూజా విధానాలకు సన్నిధానమై ప్రసిద్ధి చెందింది.
ఆ కథాక్రమాన్ని సావధాన చిత్తులై ఆలకించండి. నవగ్రహాలు నవగ్రహాలు అంటుంటాం, కానీ పూర్వం సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని అని ఈ 7 గ్రహాలు మాత్రమే ఉండేవి. ఈ సప్తగ్రహాలు రాహుకేతు గ్రహాలతో కలిపి నవగ్రహాలయ్యాయి. ఈ గ్రహాల వల్లనే మానవజాతి యోగాలు సమస్తమూ నిర్ధారించబడతాయి. అసలు ఈ సప్తగ్రహాలు నవగ్రహాలు ఎలా అయ్యాయి? కాలసర్పయోగం అంటే ఏమిటి? అది ఎలా పోతుంది అనే ఈ పురాణ కథకు కథాక్రమం పెట్టిదనిన సింహికాను మహాపతివ్రత కొన్ని దేవరహస్యముల కారణముగా ఒకానొక సాయం సంధ్యా సమయమున తన పతిదేవుడైన కశ్యప మహర్షితో క్రీడించగా రాహువు అనే కుమారుడు రాక్షసాంశతో జన్మించాడు. ఈ రాహువు అంతులేని ఆగడాలతో పెరిగి పెద్దవాడై తోటి రాక్షసులతో కూడి అల్లకల్లోలం సృష్టించాడు. ఇలాంటి పరిస్థితులలో తమకు రాక్షసుల బారి నుండి మరణం లేకుండా ఉండడానికి అమృతాన్ని సృష్టించాలనుకున్నారు దేవతలు. మందరగిరి కవ్వముగా, సర్పరాజైన వాసుకి తాడుగా, శ్రీహరి కూర్మరూపమున గిరిని మోయుచుండగా క్షీరసాగర మథనము ప్రారంభమాయే. క్షీరసాగర మథన వేళలో కామధేనువు, కల్పవృక్షము, ఉచ్చైశ్రవము మొదలైన వాటితో పాటు చివరగా అమృతము ఉద్భవించిన సంగతి మనందరికీ తెలిసినదే. రాక్షసులకు అమృతము దక్కకుండా దేవతలకు పంచిపెట్టాలనేటువంటి సదుద్దేశ్యముతో శ్రీ మహావిష్ణువు మాయామోహిని రూపమును దాల్చాడు. వద్దు, వాడు రాక్షసుడు, వాడు రాహువు. ఒరేయ్ సూర్య, ఒరేయ్ చంద్ర, నేను అమృతం తాగేశాను రా. ఈశ్వర, పరమేశ్వర. ఏమిటండి దారుణం? దారుణం కాదు సోమిదేవి, ఏదో తీరని రుణం, అందుకే ఇంకా ప్రాణం ఉంది. అవును గురువు గారు, ఆ మొండెం నా గుండె కొట్టుకుంటున్నట్టుగా కొట్టుకుంటుంది. రండి నాయన్లారా, రండి. అది నిర్జీవ సర్పమే, రండి. ఆ సర్పాన్ని తీసుకురండి నాయన్లారా. తీసుకురావాలంట. తీసుకురండి.
ఆ, గురువు గారు ఆ ముండానికి సర్పం శిరస్సు అతికించారు. మరి ఈ తలనేం చేస్తారో? ఆ. గురువు గారు మీరు సామాన్యులు కారు. సృష్టికి ప్రతి సృష్టి చేసిన అపర విశ్వామిత్రులు మీరు. మేము పాఠం ఒప్పచెప్పకపోతే మీరు చంపేస్తామనేవారు కదా. ఒకవేళ చంపేసినా మీరు బతికించేస్తారని నమ్మకం వచ్చేసింది. మహానుభావ, ప్రాణదానంతో ఒకరిని ఇద్దరిని చేసి బ్రతికించిన మీ అమోఘ శక్తికి అభివాదములు. ఎవర్నాయన నువ్వు? ఏమిటి దుస్థితి? నన్ను రాహు అంటారు. నా దుస్థితికి కారణం చెప్పినా బోధపడదు. స్వామి, ప్రాణం కోల్పోయిన ఈ సర్పానికి తిరిగి ప్రాణం పోసి బ్రతికించారు. అందు కృతజ్ఞుణ్ణి. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? నన్ను ఏమని పిలుస్తారు? ఈ క్షణం నుంచి నీవు కేతువు అనే నామధేయంతో ప్రసిద్ధికెక్కుతావు నాయనా. ధన్యోస్మి. మీ ఉపకారాన్ని మర్చిపోం. వస్తాం. అదేమిటి నాయనా, ఈ స్థితిలో మీరెక్కడికెళతారు? మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు మా బిడ్డలైనారు. రండి, ఆశ్రమానికి వెళదాం. వద్దమ్మా, ఈ వికార రూపాలతో మేము రాలేము. చూడండి నాయన్లారా, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన త్రికాలజ్ఞులకు మాత్రమే మీరు మీ నిజరూపాలతో కనిపిస్తారు. వేరెవ్వరికైనా సర్వాంగ సుందరంగా కనిపిస్తారు. ధన్యులం. ఆయుష్మాన్ భవ. రండి నాయనా, ఆశ్రమానికి వెళదాం. మ్మ్. హద్దిరివన్నా. అది వాడు చూడు. పద చూద్దాం. అబ్బా. గురు, ఆ, నేను త్రికాలజ్ఞుణ్ణి కదా, మరి నాకు ఆ రాహుకేతులు అందంగా కనిపిస్తున్నారేంటి గురు? ఆ, నువ్వు త్రికాల అజ్ఞుడివేరా. మ్మ్. అజ్ఞుడు అంటే వెధవా అని గురువు గారు చెప్పారు కదా. అది నిజమే. అందుకే నీకు అలా కనిపిస్తున్నారు. ఆ? ఆ, మరి నీకెలా కనిపిస్తున్నారు? నాకు అందంగా కనిపిస్తున్నారా. అవునా? త్రికాల అజ్ఞుడు కదా. ఏమండి, మ్మ్. అన్నీ సిద్ధం చేశాను. భోజనానికి రండి. అలాగే. నాయనా రాహుకేతులారా, ఆ, కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి రండి. అలాగే అమ్మా. సూర్యచంద్రులని నమిలి మింగేయాలనుంది. నాకు అలాగే ఉంది. కానీ సర్వశక్తి సంపన్నులైన వారి ఇరువుల్ని సంహరించడానికి మనకున్న శక్తి సరిపోదే. శక్తి సరిపోకపోతేనే యుక్తి ఉందిగా. ఆ యుక్తితోనే శక్తులు సంపాదించవచ్చు. అదే ఎలా? అటు చూడు. మహిమాన్వితతో 2 ముక్కలైన మనల్ని బ్రతికి బట్ట కట్టేలా చేసిన అసమాన తేజో విరాజితునికి ఎన్నో మంత్రతంత్ర శక్తులు తెలుసు. ఆయన్ని ఎలాగైనా నయ వినయాలతో నమ్మించి బుట్టలో వేసుకుని ఆ శక్తులన్నీ సాధించే వరకు మనం ఇక్కడే ఉండాలి.
అదిరింది నీ బుర్రే బుర్రా. హా. జనకా జనక ఆహా, జనక జనక. ఆ ఆహా, ఆ పిలుపు వింటుంటే అమృతపానం చేసినట్టుగా ఉంది నాయన. వృతపానం. జనక, మీకు తెలిసిన మంత్రతంత్ర శక్తులన్నీ నేర్చుకోవాలని మాకు ఆశగా ఉంది. అవశ్యం నాయనలారా. కాకపోతే ఆ శక్తుల్ని మంచి పనులకే వాడతామని నాకు మాటివ్వాలి. ఇచ్చేసాం. సకల విద్యా ప్రాప్తిరస్తు. అప్పుడే జలస్తంభన విద్యలో ఆరితేరిపోయారు. ముందు ముందు వీళ్ళు ఏం చేయబోతున్నారో, నేనేం చేయాలో. అది పో అక్క, నువ్వెప్పుడు ఇంతే. వాదులాడ్డంలో నీతో అస్సలు పోటీ పడలేనక్క. ఈదులాడ్డంలో నేను నీతో పోటీ పడలేనులేవే చెల్లి. అక్క అక్క, అటు చూడు. ఇటు పక్కున్నవాడు ఎంత బాగున్నాడో కదా చెల్లి. అటుపక్కున్నవాడు ఎంత బాగున్నాడో అక్క. ఒరే, అటుపక్క పిల్లను చూస్తూ ఉంటే నా మనసు కరిగి నీరై నీళ్లల్లో కలిసిపోతుందిరా. ఈ పక్క పిల్లని చూస్తుంటే నా మనసు గడ్డ కట్టుకుపోతుందిరా. అటుపోయి ఇటుపోయి ఇది కళ్యాణ కథ అయ్యేలా ఉంది. కళ్యాణం అంటే విందు భోజనం ఉంటుంది కదా. నా పంట పండేట్టుగానే కనిపిస్తుంది. నారాయణ నారాయణ. అబ్బా, అటుపక్కతను మిలమిలా మెరిసిపోతున్నాడే అక్క. ఇటు పక్కతను దగదగా మెరిసిపోతున్నాడు చెల్లి. వాళ్ళేంటలా ఆకాశంలో నిలబడున్నారు? ఆకాశయాన విద్యను అభ్యసిస్తున్నారమ్మా నా శిష్యులు. ఎలా ఉన్నారు? అటుపక్కతను అసాధారణ శక్తివంతుడనిపిస్తుంది మావయ్య. ఇటు పక్కతను ఇతోధిక మహిమాన్వితుడనిపిస్తుంది మావయ్య. ఒరే కేతు, ఏంట్రా? ఆ ఆడవాళ్ళిద్దరూ పెద్దాయన్ని మావయ్య అంటున్నారా? అయితే
మనకి వాళ్ళకి వరస కలిసిందిరా. ఎలా? మనం పెద్ద ఏమని పిలుస్తాం? జనకాని పిలుస్తాం. వాళ్ళు మావయ్య అంటున్నారు. అంటే అంటే వాళ్ళు మనకి మరదళ్ళైపోయారు. తిరుపన్న అదిరింది. నారాయణ నారాయణ, వీళ్ళ ఆత్రం చూస్తుంటే అప్పుడే పెళ్లి దాకా వచ్చేసినట్టున్నారే. మన పెళ్లికి మీ వాళ్ళు ఒప్పుకుంటారా ప్రియా? మా నాన్న ఒప్పుకోడు. మరెలా ప్రియా? మా అమ్మ ఒప్పిస్తుంది. శంభో శంభో శంభో. అవ్వ అవ్వ అవ్వ. వినడానికే వికారంగా ఉందే, ఊహించుకుంటుంటేనే ఉలిక్కి పడుతున్నానే. జమదగ్ని గోత్రోద్భవుడైన ఈ జలశర్మకే జలదింపు కలిగాక ఇంకేముంది వలకాడు. ఒకడు పాము తలవాట, ఒకడు పాము మొండెం వాట. వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని ప్రేమించి చచ్చారట. చావంటే జ్ఞాపకం వచ్చింది. స్వామి స్వామి, ఒక్కసారి నీ త్రిశూలాన్ని పంపామనుకో, ఈ కన్యలిద్దరిని కసా 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 బుడిచేసి త్రిశూలం శుభ్రంగా కడిగేసి మళ్ళీ పంపించేస్తాను. హరహరా భవహరా, నా కూతుళ్ళు ఏవంత కాని పని చేశారండి ఈ అపశకున కూతలు. ఏం చేశారా? ఒకతేమో నాగ్యాన్ని, ఒకతేమో సర్పిగాన్ని ప్రేమించారట. లేదు తండ్రి లేదు, మీరు పొరపడుచున్నారు. వాళ్ళు అపురూప సుందరాంగులు. సుందరాంగులో బొందరాంగులో నా కళ్ళు పెట్టుకు చూడండి, తెలుస్తుంది. అర్థమైందా? అర్థమైనది తండ్రి. ఒక్కసారి ప్రేమించాక వారు పాములా పక్షులా అన్న ప్రశ్నే లేదు కదా తండ్రి. అవును, ప్రేమ ముఖ్యం గాని రూపం ముఖ్యం కాదు కదా తండ్రి. ఏం కూశారే? ప్రేమకు ఆస్తి అంతస్తు రూపం ధూపం ఇవేమీ అడ్డు రావండి. తలయును తోకయును లేని మాటలు మాట్లాడకు. తలయును తోకయును లేకపోవడం ఏమిటి స్వామి? ఒక అల్లునికి తలయున్నది, మరి ఒక అల్లునికి తోకయున్నది అని తమరే కదా అంటిరి నాథా. నాథా కాదే, అనాథ. అనాథాను. హరహర భవహర మనోహర, మనసైన వారితోనే మనువు చేసుకోమని మనువు తాటాకు గ్రంథములో రాసిన సంగతి ఒకసారి మననం చేసుకోమని మనవి చేయుచుంటిని. అది పరశురామ వంశజుడైన ఈ జలశర్మ వల్ల కాదు. అందర్నీ చంపి ఈ ఇంటిని చేస్తాను. హరహర భవహర మనోహర. మీరేడ్చి నన్ను ఏడిపించకండి, నా మాట వినండి. చిన్నారు తల ఒకటి మొండెం ఒకటి, ఇట్టి చిత్రము లోకమునందు ఎచ్చటనైనను గలదా? ఉండినచో ఒప్పుకొందురా. శంభుని సాక్షిగా ఒప్పుకుంటాను. ఆ శంభుని కుమారుడెవరు? కుమారస్వామి. ఆ కుమారస్వామికి 6 ముఖములు కలవు కదా. ఆ రెండో కుమారుడెవరు? గజాననుడు. ఆ గజానుని తల గజము తల కాదా? మొండెము సురముండెము కాదా? శంభో. ఆ శంభుని మామ దక్షునికి మేక తల కాదా? మొండెము మానవ మొండెము కాదా? విష్ణు. ఆ విష్ణువు సర్వసేనాధిపతి విశ్వక్షేణునకు గుర్రము తల కాదా? మొండెము దైవ మొండెము కాదా? బ్రహ్మ. ఆ బ్రహ్మవు సెత్తకండి, నాకు రెమ్మ తెగలెత్తుతుంది. 4 5 ముఖములుండగా ఎట్లా పెండ్లాడెనో ఆ సరస్వతి. అంతకన్నా మా అల్లుళ్లే నయం. శంభో శంభో శంభో. ఆ శంభునిపై ఆన పెట్టి తిని ఇదేదో దైవ కార్యం వలి ఉన్నది, కాదనకండి. శీఘ్రమేవ వివాహ ప్రాప్తిరస్తు. నాకు వివాద భోజన ప్రాప్తిరస్తు.
నారాయణ నారాయణ సూర్యచంద్రులిద్దరూ ఒక్కచోట. మిమ్మల్ని చూస్తుంటే కడుపు మంటగా ఉంది. ఏమి కడుపు మంటగా ఉన్నదా? నారాయణ నారాయణ, కనుల పండుగగా ఉన్నదనబోయి కడుపు మంటగా ఉన్నది అంటిని. నోరు జాగ్రత్త. చిత్తం చిత్తం. శివశిరోభూషణులైన చంద్రుల వారి మాట మాకు శిరోధార్యం. అవును, ఇద్దరూ కలిసి ఒక జీవితానికి సరిపడేంతగా నవ్వుకున్నారు. విశేషమేమో? ఆ రాహుకేతువుల వివాహము చూసి నవ్వాములే. తాళి కట్టుటకు వారు పడిన పాటలు గాంచి నవ్వు వచ్చినది. అన్నట్టు ఆ రాహుకేతువులిద్దరూ మిమ్మల్ని ఇద్దరినీ నమిలి మింగెదమని ప్రతిజ్ఞ చేశారని వింటిని. ఇసుమంత జాగ్రత్తగా మెలగడం మంచిదేమో. వాళ్ళ మొహం మేమిద్దరం తలుచుకొన్నచో వారి తలలు మరొక మారి తెగిపడునని వెళ్ళి చెప్పుము. వద్దన్నా చెప్పువాడను, చెప్పమన్నాక చెప్పకుందునా? చెప్పుకో 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 పో. నారాయణ, జై శ్రీమన్నారాయణ. సూర్యచంద్రులు చెప్పుట మరచితిని. ఆ రాహుకేతువుల అర్ధాంగులు మహాపతివ్రతలట. ఆ పావన లలామల వల్ల రాహుకేతువుల శక్తులు పదింతలైనవట. చెప్పలేదనేరు సుమ. చెక్కులూడిన పిదప నారదా ముందే చెప్పకపోతేవా అన్న వారిని ఎంతో మందిని చూశాను. చెప్పితివి కదా, ఇక దయచేయి. నారా గోవిందా గోవింద. జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం దధి సింహ తుషారామం క్షీరోదార్ణవ సంభవం నమామి ససినం సోమం శంభోర్మకుటభూషణం ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ప్రియాంగకలికాశ్యామం రూపేణ ప్రతిబంబుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిధం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం. నారాయణ, రాహుకేతువులు మీకు అశుభవార్త. ఇక మీ కాలం చెల్లినట్లేనట.
ఏయ్, ఎవరా కోత కూసింది? సూర్యచంద్రులు. సూర్యచంద్రులా? వారు మీ గురించి వాగిన అవాకులు చెవాకులు పూసగుచ్చినట్లు మీ చెవిన పడేద్దామని ఇలా వచ్చాను. మా నారద మహర్షి గారు వారు మా గురించి ఏం వాగారు? మీరట శక్తిహీనులట. మీ ప్రతిజ్ఞలు ఉత్త సొల్లు కబుర్లట. ఆ సూర్యచంద్రుల్ని మీరు ఏమీ చేయలేరట. వారు మళ్ళీ మీ తలల్ని ఎగిరేసి బంతులాడుకుంటారట. ఓరి మదోన్మత్తులారా, సూర్యచంద్రులారా, ఈనాటితో మీకు నూకలు చెల్లినట్టేరా? రాహు, వారు నూకలు తినరయ్యా, ఇక మీ కాలం చెల్లినట్టేరా అనాలి. అలాగా? అయితే ఇక మీ కాలం చెల్లినట్టేరా? మీ ప్రాణాలు గాలిలో కలిసినట్టేరా అనాలి నువ్వు. మీ ప్రాణాలు గాలిలో కలిసినట్టేరా? గది ఇకంతా సుడిగాలే. చంద్ర, ఏమిటి పెరుగాలు? ఉండి ఉండి ఇటులో వీచుటకు కారణమేమో తెలియకున్నది సూర్య. కారణమా? రణమే. ఇకపై అంతా మారణమే. జాగ్రత్త వహించకపోతే కలిగేది మరణమే. చేటు జరిగాక చెప్పలేదనేది సుమ. నా ధర్మంగా వారికి చెప్పాను, మీకు చెప్పాను. మిమ్మల్ని దిగమింగడానికి అపూర్వ శక్తి సమన్వితులైన రాహుకేతువులు శరవేగంగా వస్తున్నారు. ఆ వికృత రూపులకు మేం భయపడవలేనా? ఆ వింత పురుగులను కాలరాచి మరుక్షణమే మట్టి కరిపించదము. నారాయణ. ఏరా సూర్య, మేము వికృత రూపులమా? వికృత రూపములన్న ఎవరో చూపించదమరా? రండి, మిమ్మల్ని కాల్చి బూడిద చేయుటకు నా కోటి కిరణాలు అక్కర్లేదు, ఒక్క కిరణం చాలు. అబ్బా, ఏదో వదులు. నీకతేమిరా చంద్ర? అది అడుగుతున్నాడుగా, చెప్పరా. అది నాకేం తెలీదు. ప్రమాణంగా చెప్తున్నాను. నాడు క్షీరసాగర మదన అనంతరం తమకి అమృతపానం చేస్తున్నప్పుడు మోహినికి చెప్పింది ఆ సూర్యుడే. నేను అమాయకుడను. అయినచో ఆ మాట వాడి నోట వినాలనుంది. తీసుకురారో చంద్ర. ఏమిరా ఇంకా ఇక్కడే నిలబడ్డా? హత్తిరివన్నా. అయ్యో, వాళ్ళని తీసుకురమ్మన్నారు. పద. మతిపోయినదా ఏమి? అబ్బో, ఒక్క దెబ్బకే దేవతలందరూ వరుసగా నిలబడినట్లు కనిపించారు. ఇంకొక దెబ్బ తింటే అమ్మో, ఇంకెవరూ కనిపించరు. ఇప్పుడు ఏం చెయ్యాలో తోచడం లేదు. అబ్బా, అమ్మో. నారాయణ నారాయణ. ఇనచంద్రులేదో ఇచ్చకములాడుచున్నట్లున్నారు. ఇచ్చకములు కాదు, ఇక్కట్లు. ఇప్పుడు ఏమి చేయవలేరో చెప్పుము నారదా. నారాయణ నారాయణ. చంద్రుల వారు నోరు జాగ్రత్త అని సెలవిచ్చినారే. నేనే నోరు చారితిని. చెప్పుము నారదా. నారాయణ, అంత మాటలు ఎందుకులే. మీరు ఉపాయము తట్టినది. మీరు మా నాయనగారైన బ్రహ్మగారిని ఆశ్రయించిన మేలేమో. మీ నాయన గారినా? ఇదిగో రాహుకేతువులారా, మీకు కావలసిన వారు ఇక్కడే ఉన్నారు. రండి రండి రండి. నా తండ్రినే.
నమో బ్రహ్మదేవా నమో నమః నమో మాతా నమో నమః. సూర్యచంద్రులారా, రాహుకేతువులు అసాధారణ శక్తి సంపన్నులు. వారి విషయమున నేను తలదూర్చజాలను. అన్ని తలలున్నవి, ఒక్క తల మా కొరకు దూర్చిన పోవునదేమి? తల తప్ప పోవునది ఏమీనూ ఉండదు, అందుకే దూర్చను అనుచున్నాను. మరి మీ మానసపుత్రుడైన నారదుడు మా తండ్రి గారిని ఆశ్రయించమని ఏలా చెప్పాను? నా పుత్రుని మాటలేల వినదరు, అతడొక వెర్రి బాగులవాడు. సూర్య చంద్ర చంద్ర రేయ్ పిరికి పందల్లారా రండ్రా. చంద్ర రేయ్ ఎక్కడ దక్కున్నారా? రండ్రా. మాకు గంగ వెర్రులెత్తుతున్నవి, ఆ అధములు వచ్చుతున్నారు. ఏదో ఒకటి సెలవివ్వండి బ్రహ్మదేవా. మా తండ్రి గారైన విష్ణుదేవులను ఆశ్రయించుటే సరి అయిన మార్గం. మీ కుమారుడు మా తండ్రి గారనను, మీరు మీ తండ్రి గారు అనుచున్నారు. వారేమనురో? మీనమేషములు లెక్కింపగా కదలండి. వారు సమీపించినచో నా లోకము రక్తపాతమగును. నారాయణ నారాయణ. రానాయనా. తండ్రి, 7ని 9 చేయాలనుకుంటున్న మీ కల నిజమయ్యేలా ఉంది. సూర్యచంద్రులారా, ఈ వైకుంఠము శాంతిధామము. ఇచ్చట రణము జరుగుట, మీ తలలు తెగిపడుట, నా లోకము రక్తధారలతో తడియుట అంత బాగుండదేమో అనిపించుతున్నది. నారాయణ, నాకు సూర్యనారాయణుడని మా అమ్మ నీ పేరే పెట్టింది. అందులకైనను మేమేమి చేయవలనో చెప్పరాదా స్వామి? మీ అమ్మ నీకా పేరే ఎందుకు పెట్టినదో తెలుసుకోవచ్చునా? మేము భయభ్రాంతులతో గడగడలాడుచుండగా మీకు పరాచకాల స్వామి? ఎంత మాట! మిమ్మల్ని కాపాడుట మా బావగారైన శ్రీకాళహస్తీశ్వరునికే సాధ్యం. అటులైన శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ఆశ్రయిద్దాం. ఆగండి సూర్యచంద్రులు, అటెటు ద్వారంకడ రాహుకేతువులు వేచి ఉన్నారు. మీకు దొడ్డిదారిన పోవడమే శ్రేయస్కరం. నా మాట వినండి. ఓం నమ శివాయ
సూర్యచంద్రులారా, భూత భవిష్యత్ వర్తమానముల జాతకములన్నీయూ ఎరిగిన మాకు మీ స్థితిగతులు చెప్పకనే తేటతెల్లమైనవి. ఆ రాహుకేతువులను రణమున జయించుట అసాధ్యం. దీనికి పథకములు వేయుటలో పండిపోయిన మోహనమోహినీ రూపుడైన శ్రీమన్నారాయణునితో చర్చించి ఏమి చేయవలనో చేసేదను. అంతలోగా ఆ రాహుకేతువులు మా రక్తమును ఏరులై పారించిన అటుల కాకుండా అదిగో ఆ కాళహస్తిలో ఉన్న కోనేరు, అందులో మీరిద్దరూ మునిగి తలదాచుకున్నారు. ఆ రాహుకేతువులకు జలస్తంభన విద్య తెలియను స్వామి. వారికి తెలియనని మాకునూ తెలియను. కాని వారు ఆ కోనేరులోకి రాజాలరు. నేను చెప్పుదనక మీరు బయటకు రారాదు. అలాగే స్వామి, ధన్యులము. శ్రీకాళహస్తీశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వరాయ నమః. బావగారి మాటలలో భవిష్యత్తేదో వినిపించుతున్నది. ఈ భవిష్యత్తు సరే, ఆ సూర్యచంద్రుల భవిష్యత్తు మీద సకల లోకాల భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. ఏదైనా పథకము ఆలోచించరాదా పథకాల బావా? ఆలోచించి తిని బావా. పతుల పని పట్టవలెనన్న పతివ్రతలే శరణ్యము. ఇదే నా కొత్త పథకమునకు సూత్రము. ఆహా, అద్భుతం! వెంటనే వెళ్ళుదుము సూత్రధారి. ఆలస్యం అమృతం విషం. మా బావగారికి అమృతమైన విషమైన, సాలీడైన సర్పమైన, ఏనుగైన ఎలుకైన, బోయవాడైన బోధిసత్వుడైన అంతా ఒక్కటేగా. ఓం హరయే నమః. ఓం విష్ణువే నమః. ఓం హరయే నమః. పుణ్యాంగనలారా, మీ హరిపరాద్వైత భక్తికి సంప్రీతులమైతిమి. శ్మశానవాసుడైన నన్ను మా జ్ఞానప్రసూనాంబిక వరించినట్టు వికలాంగులు వికృత రూపులైన రాహుకేతువులను మీరు వరించితిరి. ప్రేమ కొరకు పాండిత్యమును వదిలితిరి. సౌందర్యము మానసికమే గాని శారీరకము కాదని లోకములకు చాటితిరి. అట్టి మహాపతివ్రతలైన మిమ్ములను ఒక్క వరము కోరవలెనని అరుదించితిమి. మీ పతులైన రాహుకేతువులు సూర్యచంద్రులపై పగబట్టి దిగమింగవలెనని ప్రయత్నించుచున్నారు. అట్లు చేసిన లోకములన్నీయు అంధకార బంధురమై గతులు తప్పగలవు. వారిని శాంతింపచేయుట మీకు తప్ప ఇంకెవ్వరికీ సాధ్యము కాదు. దేవాది దేవులారా, మీకు అసాధ్యమైనది ఏదియూ లేదని మాకు తెలుసు. ఈ పురాణమున మాకొక స్థానం కల్పించుటకు ఇట్లు అనుగ్రహించుచున్నారని మాకర్థమైంది. మరి క్షణమాలస్యము చేయక ఆ రాహుకేతువులను శాంతింపచేయు పూజలు మీరే నిర్వహింపుడు. ఆ తదుపరి మా భర్తలకు మీ అనుగ్రహం ఉండును కదా. ఉత్త అనుగ్రహమే కాదు, గ్రహములలోనే వారికి స్థానము కలుగునట్లు అనుగ్రహించెదము.
మర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం పలాస పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మికం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం మహాప్రియాయ నమః మహాకాయాయ నమః మహాప్రియాయ నమః మహాకాయాయ నమః మహాశూరాయ నమః మందసఖాయ నమః నీలవసనాయ నమః నిధిపాయ రాహవే నమః కేతవే నమః స్థూలినే నమః స్థూలశిరసే నమః ప్రాణినే నమః ప్రాణనాథాయ నమః కాలాత్మనే నమః కర్మరాశుద్ధవాయ నమః సర్పరూపాయ విద్మహే వక్రపంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నః కేతుః ప్రచోదయాత్ స్వామి నాదా మీకేమీ కాలేదు కదా? సింహి చిత్రలేఖ. రాహుకేతువులారా, ఈ పుణ్యాంగనలను పొంది మీరు ధన్యులైనారు. లోకమున పగల సెగలతో రగిలిపోవువారు ఎప్పుడూ విజయము సాధించలేరని చాటడానికే మీరు అవతరించారు. ఒక చిన్న పథకం బావగారు. ఆనతివ్వండి. సకల లోక ప్రజలందరికీ ఈ తత్వం ఎప్పుడూ గుర్తుండేలా సూర్యచంద్రులను రాహుకేతువులు అప్పుడప్పుడు కబళించి వదిలివేస్తుంటారు. అదే గ్రహణకాలంగా ప్రసిద్ధికెక్కేలా అనుగ్రహించాలి. అద్భుతం. ఆ గ్రహణ కాలంలో ప్రజలందరికీ ఈ కథ గుర్తుకు వచ్చి శాంతియుతంగా మెలగాలని ఆశిద్దాం. స్వామి, మరి మాకిచ్చిన మాట సంగతి? ఏ మాట? సప్తగ్రహములతో పాటు వీరిరువురికీ కూడా గ్రహములలో స్థానము కల్పించదమని మాట ఇచ్చిద్దరి కదా స్వామి. ఆ ఆ మాట? ఎంత మాట, ఎంత మాట! మేము ఇచ్చిన వెంటనే అది అమలుకొచ్చిన. అవును, ఇంతవరకు గ్రహములు 7. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, శని.
ఆ సప్తగ్రహాలకు రాహుకేతువులు తోడై నవగ్రహాలుగా వాసికెక్కగలరు. మీకు ప్రత్యేకముగా ఇళ్ళు ఉండవు. కాకపోతే అన్ని ఇళ్ళు మీవే. జాతక చక్రంలోని ఏ ఇంటిలోనైనా ఏ గ్రహముతోనైనా మీరు ఉండవచ్చు. ఆయా జాతకుని కర్మానుసారముగా ఏ గ్రహము ఇంట మీరుందురో ఆ గ్రహము శుభసూచకములు కలుగజేయును. దీనినే కాలసర్పయోగమని అందు. అట్టి కాలసర్పయోగము కలిగినప్పుడు సకల శుభములు శాంతి చేకూరుటకు మీ భార్యలు నిర్వహించిన రాహుకేతు పూజా విధానాన్ని శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో భక్తితో చేసుకున్న వారికి ఇతోధికంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యములు ప్రాప్తించి సుఖశాంతులతో వర్ధిల్లుదురుగాక. ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః. ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః. ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః. శ్రీకాళహస్తీశ్వర జ్ఞానప్రసూనాంబికా మనోరమణ, నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పతిరిసుమల్తయవ్వాడు పారవైచు. అంటే ఏదో శాస్త్రోక్తంగా పూజలు చేయాల్సిన పని లేదు. అలా రెండాకులు విసిరితే చాలట. అలాగే గొప్పగా అభిషేకము చేయాల్సిన పని లేదు. అలా నీళ్లు జల్లితే చాలట. ఆ పరమేశ్వరుడు కరుణిస్తాడు. అలా రాహుకేతువులను అనుగ్రహించి గ్రహాలలో స్థానం కల్పించాడు శ్రీకాళహస్తీశ్వరుడు. అలా రాహుకేతువుల యొక్క ధర్మపత్నులు నిర్వహించిన పూజా విధానమే ఈ దివ్యక్షేత్రమైనటువంటి కాళహస్తిలో ఈనాటికి సంప్రదాయబద్ధంగా నిర్వహింపబడుతుంది. కళ్యాణం కానివారు, కాలం కలిసిరాక కష్టాల పరంపరలో చిక్కినవారు, సంతానం లేనివారు, గ్రహదోషాలతో, గృహ కల్లోలాలతో, నిరుద్యోగాలతో, కాలసర్పదోషాలతో పడి నలిగేవారికి ఈ క్షేత్రంలో నిర్వహింపబడే ఈ కాలసర్పదోష పూజలు, రాహుకాల విధి విధానాలు ఊరటను కలిగించి చక్కని పరిష్కార మార్గాన్ని చూపుతాయి. ఈ రాహుకేతు పూజలు సామాన్యుల చేతను అసామాన్యుల చేతను ఈ విధంగా నిర్వహింపబడుతున్నాయి. భక్తులు విశేష ఫలితాలను పొందుతున్నారు. ఈ పూజా ఫలితం ఏమిటంటే, సప్తజన్మలలో చేసిన దోషములు, మహాకాల సర్పదోషములు, దశవంధ్యాదోషములు, వంధ్యాదోషములు, నవగ్రహ దోషములు సమస్తము నిస్సంశయంగా నివృత్తి అవుతాయి. సమస్త భారతదేశంలో ఈ విధంగా రాహుకేతు పూజలు నిర్వహింపబడటం అనేటువంటిది క్షేత్రరాజమైన ఈ కాళహస్తి యొక్క ప్రత్యేకత. కారణమేమిటంటే, సామాన్యంగా గ్రహణ సమయాలలో ఆలయ ద్వారాలు మూసివేయబడతాయి. కాని ఇక్కడ గ్రహణ సమయాలలో కూడా ఆలయ ద్వారాలు తెరవబడి విశేషాభిషేకాలందుకోవడం అనేటువంటిది ఇక్కడ మాత్రమే, ఈ కాళహస్తిలో మాత్రమే మనం చూడగలుగుతున్నాం. शिवरात्रि 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 नवनवोन्मेष नवरात्रि नवनवोन्मेष नवरात्रि शिवरात्रि शिवरात्रि मनोहर रात्रि मंगलकर रात्रि శ్రీకాళహస్తి సుదయధారగ కురిసి ధన్యమవుతుంది ధాత్రి. ఈ రాత్రి మహాశివరాత్రి నవనవోన్మేష నవరాత్రి శివరాత్రి శివరాత్రి
బ్రహ్మోత్సవం పరబ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం పరబ్రహ్మోత్సవం ఆద్యంతములు లేని ఆదిదేవునికి అంధకారము బాపు అమృతమూర్తికి ఆవాహనం ధ్వజారోహణం ఆవాహనం ధ్వజారోహణం అమృతము కోరి అఖిల దేవతలు అక్షరేశ్వరుని శరణు వేడగా అమృతము కోరి అఖిల దేవతలు అక్షరేశ్వరుని శరణు వేడగా దయ చూసిన రాత్రి దేవరా క్షీరసాగరమథనము చేయగా అసురగణముల భూతనాథుడు ఘోషించిన రాత్రి భూతరాతి అద్భుత రుద్రవీణ లహరులతో అసమాన సామగానాలతో గమకించిన రాత్రి విశ్వరక్షణ జేయ విషపానము చేసి లీల చూపిన రాత్రి లింగోద్భవ రాత్రి శివరాత్రి 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 నవనవోన్మేష నవరాత్రి శివరాత్రి శివరాత్రి తిరువణ్ణామలై స్మరణాన్ముక్తి కాశీన్ మోక్షాన్ముక్తి కాళహస్తీన్ ప్రవేశాన్ముక్తి. శ్రీ అభిదేవత ప్రత్యధిదేవత సహిత రాహుకేతు కాలసర్ప దోషములు ఉన్నవారు రాహుకేతు స్వరూపులై ఇచ్చట వెలసిన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో పూజలు చేయించుకున్నవారు సుఖశాంతులతో వర్ధిల్లుతురు. శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి వజ్రకిరీటమునకు విరివిగా విరాళములు ఇవ్వండి. శ్రీ స్వామివారు అమ్మవార్ల ఆశీస్సులు పొందండి. అన్నాశ్రితాని భూతాని అన్నం ప్రాణమితి శృతి తస్మాదన్నం ప్రదాతవ్యం అన్నం హి పరమోపి. అన్నదానం కంటే మించినది మరియొకటి లేదు. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడం అనే సత్సంప్రదాయం మనకు వేదకాలం నుండి వస్తున్నది. అన్నదాత సుఖీభవ అన్నారు మన పెద్దలు. ఈ సత్కార్యం వల్ల అనంతకోటి పుణ్యం లభిస్తుంది. నిత్యాన్నదాన పథకానికి విరాళాలన్నింటినీ కార్యనిర్వహణాధికారి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం పేరిట డీడీ రూపంలో పంపించవచ్చు.